హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెజాన్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. జాబ్ కోసం ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా ముందుగా పేజ్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోర్స్ రిలేటెడ్, జాబ్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, దాదాపు ఇండియాలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డిఫెన్స్ ఆస్పిరెంట్కి టూర్ ఆఫ్ డ్యూటీ అంటే ఐడియా ఉండే ఉంటుంది. గత వారం 10 రోజుల నుంచి ఇండియా మొత్తం రచ్చ అయితే నడుస్తూ ఉంది. ఫైనల్గా టూర్ ఆఫ్ డ్యూటీ అంటే అగ్నివర్ స్కీమ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ మళ్ళీ క్లారిటీ ఇస్తూ ఉన్నాను. ఇక్కడ నుంచి ఇండియాలో రెగ్యులర్ ఆర్మీ ర్యాలీస్ అనేటివి కండక్ట్ చేయరు. ఓన్లీ టూర్ ఆఫ్ డ్యూటీ ద్వారానే ఇండియన్ ఆర్మీకి భర్తీ అనేది చేసుకుంటారు. అండ్ ఏదైతే మీకు ప్రీవియస్గా ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయింది, క్యాన్సిల్ అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నానో, సో అది కంప్లీట్గా కూడా క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఆ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే చెప్పినాను, టూర్ ఆఫ్ డ్యూటీ కోసం చేసిన ఫస్ట్ వీడియోలో, టూర్ ఆఫ్ డ్యూటీ కనుక ముందే లాంచ్ అయింది అనుకోండి, ఎగ్జామ్ కోసం మర్చిపోండి అని చెప్పేసి. సో ఫైనల్లీ అదే రిపీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ ఇన్సిడెంట్. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మన వీడియోస్లో కూడా చెప్పినాను, అకాడమీ వాళ్ళని మీరు నమ్ముకోకండి, మధ్యలో ముంచి వదిలిపోతారు అని చెప్పేసి. అండ్ ఆ రచ్చంతా కావడానికి కూడా ఏపీలో ఉన్న ఒక అకాడమీ అని చెప్పేసి అయితే మనకి న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఆ క్యాండిడేట్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసినారు. ఇక్కడ ప్రాబ్లం ఎవరికైంది అంటే, అరెస్ట్ అయిన ఆ క్యాండిడేట్ అయినా ఏదో విధంగా బెయిల్ పైన లేకపోతే వేరే ఈ రీజన్ పైన బయటకైతే రాగలుగుతాడు అకాడమీ ఓనర్. బట్ దాదాపు తెలంగాణలో ఉన్న 68 మంది స్టూడెంట్స్ని అరెస్ట్ చేసినారు, ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేసినారు. సో వాళ్ళ చాప్టర్ అనేది క్లోజ్ ఇక్కడికి. ఆల్రెడీ నేను చెప్పినాను కూడా ప్రీవియస్ వీడియోస్లో, అకాడమీస్ అనేటివి మొత్తము మనీ కోసమే స్టార్ట్ చేసినారు. చాలా తక్కువ అకాడమీస్ జెన్యున్గా కోచింగ్ ఇస్తూ ఉన్నాయి. సో వాళ్ళని డిఫెన్స్కి ప్రిపేర్ చేపిస్తూ ఉన్నాయి. బట్ ఇట్లాంటి అకాడమీస్ ఏంటి అంటే, ఇప్పుడు ఆ క్యాండిడేట్ బయటకు వచ్చినాడు, అరెస్ట్ చేసినాడు, న్యూస్లో వైరల్ అయిపోయినాడు. సో వాడికి ఏంటి అంటే అదొక రకమైన బెనిఫిట్ అది. సో ఎందుకంటే వాడి ఇన్స్టిట్యూట్ అనేది హైలైట్ అయిపోయింది. ఇప్పుడు అగ్నివర్ పడ్డది కదా, సో ఇంకొక 40 మంది 50 మంది అడ్మిషన్స్ ఎక్కువ వస్తాయి. అరే వీడు అప్పట్లో అంతా రచ్చ చేసినాడు, సో వీని దగ్గర కోచింగ్ గట్టిగా ఉంటుంది అని చెప్పేసి. సో వాడికి ఏంటి అంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు బెనిఫిట్ అవుతుంది అండ్ ఫ్రీ పబ్లిసిటీ కూడా అయిపోయింది. బట్ ఇక్కడ లాస్ అయింది ఎవరి అంటే స్టూడెంట్స్. సో స్టూడెంట్స్కి తెలిసి ఒకసారి ఫైల్ అయింది ఎఫ్ఐఆర్ అంటే ఇంకా అది చాలా కష్టం గవర్నమెంట్ జాబ్కి. సో ఇప్పుడు మరి వాళ్ళకి బయటకు రాగలుగుతారా? సో వాళ్ళు కెమెరాలు చెక్ చేస్తారు పోలీసులు, మరి నిజంగానే ఈ క్యాండిడేట్స్ అందులో ఉన్నారా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తారు. సో డెఫినెట్గా ఉంటారు, కెమెరాలకి అయితే చిక్కుతారు. సో వాళ్ళ మీద అలిగేషన్ అయితే ప్రూవ్ అవుతుంది. ఫర్దర్గా ఏమవుతుంది, వాళ్ళకి శిక్ష పడుతుంది, జైలుకి వెళ్తారు, జైల్లో కూర్చుంటారు. సో కాబట్టి నేనేం చెప్తా ఉన్నాను అంటే, సిన్సియర్గా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలి అనుకుంటే ఇలాంటి లొల్లీలకు కావచ్చు, గొడవలలో కావచ్చు, ఏలు పెట్టకుండా ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఓకే, ఒప్పుకుంటాను స్టూడెంట్స్కి లాస్ అయింది, బట్ లాస్ అయింది అని చెప్పేసి వెళ్ళి స్టేషన్ తగలబెడితే ఊకుంటారా? సో దానికి ఒక వే ఉంటుంది కదా, ప్రశాంతంగా ర్యాలీ అనేది చేయడము, ఇంకా వేరే రూట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు చూడండి, అందులో చాలా కొద్ది మంది మాత్రమే అంటుపెట్టినారో అవన్నీ చేశారు. పేరు వరకు వచ్చింది, కంప్లీట్గా ఇండియన్ ఆర్మీ ఆస్పిరెంట్స్ మొత్తం వచ్చింది. మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే ట్రోల్ చేస్తున్నారు. ఏంది అంటే ఆ స్టేషన్లో ఉండే షాప్లను కావచ్చు, దుకాణాలను కావచ్చు దోచుకుంటున్నారు దొంగల్లాగా పడి. సో ఇన్స్టాగ్రామ్లో మొత్తం అదే, వీళ్ళ డిఫెన్స్ ఆస్పిరెంట్స్ అంటే దొంగలకైనా దారుణంగా ఉన్నారు అని చెప్పేసి. సో నిజమే కదా, మరి ఒక దేశానికి సేవ చేయాలి అనుకున్నప్పుడు దేశ ప్రాపర్టీని ఖరాబ్ చేయడం, నాశనం చేయడము చేశారనుకోండి, సో అట్లే లోపల నొక్కుతారు మరి. సో దేశానికి వాడి వల్ల లాస్ అవుతుంది కదా. అండ్ సికింద్రాబాద్ ఇన్సిడెంట్ నెక్స్ట్ డే నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో ఏమైంది సికింద్రాబాద్లో అని, దాని కింద కూడా కొంతమంది కామెంట్ చేసినారు, ఇవాళ ఏపీలో ఇంకా దీనికి డబుల్ ఉంటుంది, త్రిబుల్ ఉంటుంది, అది ఇది అని చెప్పేసి. ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పు చేసినప్పుడు ఏ రోజైనా దొరుకుతాడు, ఏ రోజైనా లోపలికి వెళ్తాడు. ఎందరో తోపు వాళ్ళు వెళ్ళినారు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు పెద్ద అదేం కాదు, ఓకేనా. సో మీరు ఓవర్ స్మార్ట్గా థింక్ చేసుకొని నేను ఏదైనా చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పేసి మీ కెరియర్ అయితే పాడు చేసుకోకండి. సో ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నాను అంటే, స్టూడెంట్స్కి తెలియదు. సో బ్లైండ్గా కొన్ని అకాడమీస్ కావచ్చు, కొంతమందిని నమ్మి వాళ్ళు ముందుకు స్టెప్స్ వేస్తూ ఉన్నారు. సో వాళ్ళ మధ్యలో వదిలిపెట్టినారనుకోండి, ఇప్పుడు అరెస్ట్ అయినారు కదా తెలంగాణ నుంచి 68 మంది స్టూడెంట్స్ సికింద్రాబాద్ ఇన్సిడెంట్ వల్ల. సో వాళ్ళ పరిస్థితి మీకు రావద్దు అని చెప్పేసి ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఫైనల్గా వచ్చేసి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ అయితే అగ్నివర్ స్కీమ్ కింద రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది జూలై 1 నుంచి అయితే స్టార్ట్ కాబోతూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంది అంటే ఏజ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసినారు డీటెయిల్గా. 17.5 to 23 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ 23 ఇయర్స్ అనేది లైఫ్ టైం కూడా కంటిన్యూ చేయరు. జస్ట్ ఈ 2022 అండ్ 23 ఇయర్కి మాత్రమే 23 ఇయర్స్ వరకు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చే భర్తీ అంటే 2023-24 భర్తీ ఏదైతే ఉంటుందో దాని ఏజ్ లిమిట్ అనేది 21కి మాత్రమే ఉంటుంది.
అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయిన వాళ్ళకి, 12th పాస్ అయిన వాళ్ళకి, డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి కూడా జాబ్స్ అనేవి మెన్షన్ చేశారు. అండ్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను పాస్ట్ వీడియోస్లోనే చెప్పినాను. ఇదేంటి అంటే గవర్నమెంట్ జాబ్ కిందికి రాదు, జస్ట్ కాంట్రాక్ట్ బేస్ కిందికి మాత్రమే వస్తుంది. ఓకేనా? సో 4 years అయిపోయిన తర్వాత మీరు కనుక 25% ఉన్నారనుకోండి, అప్పుడు మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద కన్సిడర్ చేస్తారు. సో 4 years ఏంటి అంటే జస్ట్ టెంపరీగా మాత్రమే. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, దేశానికి సేవ చేయండి. ఫర్దర్గా అట్లాగే ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇంకా కంటిన్యూ అవుతాను అనుకుంటే ఆ 25%లో మీకు ఛాన్స్ ఇస్తారు. సో మీరు కంటిన్యూ అవ్వచ్చు. అండ్ చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు, చాలామందికి కూడా డౌట్స్ అనేటివి ఉన్నాయి. అన్న ఇప్పుడు ఈ 4 years మనం జాయిన్ అవుతాం కదా, లీవ్ కావచ్చు, క్యాంటీన్ కార్డు కావచ్చు ఉంటాయా, అండ్ రిమైనింగ్ అలవెన్స్ కూడా ఉంటాయా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో మనకి నార్మల్గా ఇండియన్ ఆర్మీ జవాన్లకు వచ్చేసి పర్ ఇయర్కి 100 days లీవ్స్ అయితే ఉన్నాయి. బట్ ఎవరైతే అగ్నిపాత్ స్కీమ్ కింద జాయిన్ అవుతారో వాళ్ళకి ఓన్లీ పర్ ఇయర్ 30 days మాత్రమే లీవ్ అనేది ఉంటుంది. సో ఇది కూడా ఎర్నల్ లీవ్, అంటే ఈ 30 days మీరు ఇంటికి వచ్చినా కూడా ఫుల్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిక్ లీవ్ అని ఉంది కదా, సో అక్కడ మీకు యూనిట్లో డాక్టర్ ఉంటారు, డాక్టర్ కనుక రిఫర్ చేస్తేనే మీకు మెడికల్ లీవ్ అనేది దొరుకుతుంది, లేకపోతే మెడికల్ లీవ్ దొరకదు. నెక్స్ట్ వచ్చేసి పే అండ్ అలవెన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. పే అండ్ అలవెన్స్ అంటే మీకు బేసిక్ పే కావచ్చు, డిఏ కావచ్చు, హెచ్ఆర్ఏ కావచ్చు, ఏది కూడా ఉండదు. జస్ట్ ఏంటి అంటే అగ్నిపాత్ స్కీమ్ కింద ఏదైతే ప్యాకేజ్ అనౌన్స్ చేసినారో ఆ ప్యాకేజ్ మాత్రమే ఉంటుంది. సో ఎందుకు అంటే ఈ 4 years మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా ట్రీట్ చేయరు. 4 years తర్వాత ఎవరైతే ఆ 25%లో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ గవర్నమెంట్ కమిషన్ పే అనేది దొరుకుతుంది. సో అది బేసిక్ పే కావచ్చు, హెచ్ఆర్ఏ కావచ్చు, డిఏ కావచ్చు, రిస్క్ అలవెన్స్ కావచ్చు, అట్లా అన్నమాట. సో అండ్ ఇక్కడ అగ్నివర్స్ ప్యాకేజ్ కనుక చూసుకుంటే మనకి ఫస్ట్ ఇయర్ ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకి 30,000 దొరుకుతుంది. ఇందులో 9,000 అయితే కట్ అవుతుంది, చేతికి వచ్చేసి 21,000 వస్తుంది. అండ్ అన్న మరి 4 years తర్వాత మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అని చెప్పేసి కట్ అవుతా ఉంది కదా, సో దానికి ఈక్వల్గా గవర్నమెంట్ కూడా అమౌంట్ అనేది యాడ్ చేస్తుంది. దాన్ని సేవానిధి ప్యాకేజ్ కింద జమ అయితే చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా 4 years అయ్యేంత వరకు దాన్ని సేవ్ చేస్తారు. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఓవరాల్గా 12 lakhs అయితే మీ చేతికి ఇస్తారు. సో ఈ 12 lakhs తీసుకున్న తర్వాత మీకు కావచ్చు, యూనిట్కి కావచ్చు, ఫోర్స్కి కావచ్చు, ఎట్లాంటి సంబంధం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలవెన్స్ ఏమైనా దొరుకుతుంది అన్న అంటే, సో చెప్పినాను కదా, క్యాంటీన్ కార్డ్ అయితే వీళ్ళకి దొరుకుతుంది. అండ్ సిడిఎస్లో వీళ్ళు సామాన్లు కొనుక్కోవచ్చు, లిక్కర్ కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే బేసిక్ పే కావచ్చు, డిఏ కావచ్చు, హెచ్ఆర్ఏ కావచ్చు, రిస్క్ అలవెన్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏమీ కూడా ఉండవు. రిస్క్ అలవెన్స్ అంటే ఏంటి అన్న అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జమ్మూలో డ్యూటీ చేసినారనుకోండి, మీకు ఎట్లాంటి ఎక్స్ట్రా అలవెన్స్ అనేది ఉండదు, ఓన్లీ 30,000 మాత్రమే శాలరీ దొరుకుతుంది. అదే రెగ్యులర్గా ఎవరైతే రిక్రూట్ అయినారో ఆర్మీ జవాన్లు, సో వాళ్ళకి 18,000, 19,000 ఎక్కువ జీతం అయితే దొరుకుతుంది. సో ఇది వచ్చేసి ప్యాకేజ్ కోసము. అండ్ అన్న మరి ఫోర్స్లో ఉన్నప్పుడు అంటే ఈ 4 yearsలో మనకి ఏమన్నా అయ్యి మనము చనిపోతే ఎట్లా అన్న అంటే, సో ఇక్కడ ఇన్సూరెన్స్ కవర్ అయితే ఇచ్చినారో అప్ టు 48 lakhs వరకు కూడా మీకు ఇన్సూరెన్స్ అయితే దొరుకుతుంది. ఒకవేళ డిజేబిలిటీ అంటే ఏదన్నా యాక్సిడెంట్ అయిందనుకోండి, సో యాక్సిడెంట్ ఎంత అయింది అంటే 10% to 20%, సో ఆ లెక్క మీద మీకు సమ్ అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి పే అండ్ అలవెన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ట్రేడ్ వైజ్ వేకెన్సీ అయితే మెన్షన్ చేసినారు, అగ్నివర్ జనరల్ డ్యూటీ. సో దీనికి ఏంటి అంటే జస్ట్ 10th class పాస్ అయ్యంటే సరిపోతుంది. పర్సెంటేజ్ వచ్చేసి ఓవరాల్గా 45% అయితే వచ్చి ఉండాలి. అండ్ ఈచ్ సబ్జెక్ట్లో అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో 33% మార్క్స్ అయితే వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే మినిమం ఏజ్ వచ్చేసి 17.5, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 23. సో ఇది వచ్చేసి జనరల్ డ్యూటీ. మనకి బేసిక్గా రెగ్యులర్ ఇండియన్ ఆర్మీ ర్యాలీలో అప్ టు 21 వరకే ఉంటుండే, సో దీంట్లో 23 ఇచ్చినారు. అండ్ ఈ 23 కూడా ఏంటి అంటే జస్ట్ ఇయర్కి మాత్రమే. సెకండ్ రేట్ వచ్చేసి అగ్నివర్ టెక్నికల్. సో దీనికి 12th పాస్ అయి ఉండాలి. అండ్ ఇది వచ్చేసి ఎంపీస్ అయితే అడుగుతూ ఉన్నారు. సో ఓవరాల్గా వచ్చేసి 50% అయితే వచ్చి ఉండాలి. అండ్ ఈచ్ వన్ సబ్జెక్ట్లో వచ్చేసి మనకి 40% అయితే వచ్చి ఉండాలి. ఏజ్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 17.5 to 23 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లర్క్. సో దీనికి 12th పాస్ అయిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు, ఏ గ్రూప్ అయినా పర్లేదు. ఓవరాల్గా వచ్చేసి 60% ఉండాలి. అండ్ సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఏజ్ డీటెయిల్స్ 17.5 to 23. నెక్స్ట్ వచ్చేసి అగ్నివర్స్ ట్రేడ్స్మెన్. ఇక్కడ 2 సపరేట్గా అయితే మెన్షన్ చేశారు, ఒకటి 10th class పైన అండ్ ఇంకొకటి 8th class పైన. ఈ రోజులలో 8th class చదువుకున్న వాళ్ళు ఎవరు ఉండరు, 10th మట్టికే మ్యాక్సిమం అప్లై చేసుకుంటారు. సో మీరు ఈ అగ్నివర్ ట్రేడ్స్మెన్ 8th class ఉంది కదా, దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ఏదైనా స్కూల్ నుంచి అయితే తీసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే 8th కావచ్చు, 10th కావచ్చు పాస్ అంటే సరిపోతుంది. అండ్ ఎలాంటి ఓవరాల్ కట్ ఆఫ్ అయితే మెన్షన్ చేయలేదు, జస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో పాస్ అయ్యి 33% వస్తే చాలు. నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రొసీజర్ నేను గెస్ చేసినాను అండ్ పాస్ట్ వీడియోస్లో కూడా చెప్పినాను. దాదాపు
మనకి ఓపెన్ ర్యాలీ ఎట్లయితే భర్తీ చేసుకున్నారో ఇక్కడ కూడా అట్లే భర్తీ చేసుకుంటారు అని చెప్పేసి. సో అదైతే మనకి అఫీషియల్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేసినారు. సేమ్ టు సేమ్ ఓపెన్ ర్యాలీ భర్తీనే, ఇంకా ఎట్లాంటి చేంజ్ అయితే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రన్నింగ్ కండక్ట్ చేస్తారు, అదే 1600 మీటర్స్. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్, ఎవరైతే 5:30 లోపల కొడతారో వాళ్ళ ఫస్ట్ బ్యాచ్, ఎవరైతే 5:30 to 5:45 మధ్యలో కొడతారో సెకండ్ బ్యాచ్. సో అన్న మన మార్క్స్ ఏమన్నా ఉంటాయి రన్నింగ్కి అంటే ఫస్ట్ బ్యాచ్లో పాస్ అయిన వాళ్ళకి 60 మార్కులు, సెకండ్ బ్యాచ్లో పాస్ అయిన వాళ్ళకి 48 మార్క్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పులప్స్. మనకి పులప్స్ 6 కొడితే క్వాలిఫై, దానికి 16 మార్క్స్ అయితే మినిమం రావాలి. 7 కొడితే 21 మార్క్స్, 8 పులప్స్ కొడితే 27 మార్క్స్, 9 పులప్స్ కొడితే 33 మార్క్స్, అండ్ 10 పులప్స్ కనుక కొట్టినామనుకోండి మెరిట్ 40 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 9 feet డిచ్ ఉంటుంది, ఇది లాంగ్ జంప్ అంటారు. సో క్వాలిఫై అంటే సరిపోతుంది. నెక్స్ట్ జిగ్జాగ్ బ్యాలెన్స్ అంటే జిగ్జాగ్ షేప్లో ఉంటుంది, దానిపైన మనం స్లిప్ అవ్వకుండా వాకింగ్ చేయాలి. సో ఎట్లాంటి మార్క్స్ అయితే ఉండవు, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిందే హైట్, వెయిట్, చెస్ట్, ఇవన్నీ మీకు తెలిసిందే, మళ్ళీ కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ డే మెడికల్ అయితే చేస్తారు. సో కంప్లీట్గా లాస్ట్ టైం ఎట్లా అయితే మెడికల్ ఉందో ఇప్పుడు కూడా అలాగే మెడికల్ జరుగుతుంది. అండ్ మెడికల్ లెవెల్ ఇంకా ఫెయిల్ అయినారనుకోండి మళ్ళీ మిమ్మల్ని మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్కి అయితే రిఫర్ చేయడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ రీమెడికల్ చెక్ చేయించుకోవాలి. రీమెడికల్ అయిపోయిన తర్వాత రీమెడికల్లో పాస్ అయినారనుకోండి, సో అప్పుడు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నమాట. సో ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మంచి మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మెరిట్ లిస్ట్లో పేరు ఉంటుంది. సో ఈ మెరిట్ లిస్ట్లో పేరు వచ్చిన తర్వాత మీకు 6 months ట్రైనింగ్ ఇస్తారు, అట్లాగే 3.5 years సర్వీస్లో అయితే ఉంచుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాలీ డాక్యుమెంట్స్ ఎట్లా అంటే సేమ్ టు సేమ్ బ్రదర్, ఎట్లాంటి చేంజ్ కూడా లేదు. ఇన్ని రోజులు ఆర్మీ ర్యాలీ ఎట్లా అయితే కండక్ట్ అయిందో ఇప్పుడు కూడా అలాగే కండక్ట్ అవుతూ ఉంది. బట్ ఏంటి అంటే మనకి ఇన్ని రోజులు అప్ టు 18 years వరకు సర్వీస్ చేసుకుంటుండే, ప్రమోషన్ వస్తే అట్లాగే కంటిన్యూ అవుతుండే, ప్రమోషన్ రాకపోతే పెన్షన్ ఇచ్చి ఇంటికి పంపిస్తుండే. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ 4 years సర్వీస్ చేయాలి. సో అందులో మనం టాప్లో ఉన్నామనుకోండి, సో మనకి అప్ టు అంటే ఈ 4 years అయిపోయిన తర్వాత టాప్లో ఉంటే మళ్ళీ 15 years సర్వీస్ చేసుకోవడానికి టైం అనేది దొరుకుతుంది. లేదనుకోండి మళ్ళీ 12 lakhs ఇచ్చి ఇంటికి అయితే పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్, అన్మ్యారీడ్ సర్టిఫికేట్ ఇవేవి కూడా అవసరం లేదు. జస్ట్ ఏంటి అంటే మీ ఎస్ఎస్సి మేము అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఒక 10-15 ఫోటోలు ర్యాలీ సైట్కి తీసుకెళ్తే సరిపోతుంది. ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవేవి కూడా అవసరం లేదు. అండ్ ఇక రిలేషన్షిప్ సర్టిఫికేట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు కదా, సో మీ ఫాదర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఆర్మీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, సో వాళ్ళకి 5 years or 7 years అయిపోయిన తర్వాత ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. సో మీ బ్లడ్ రిలేషన్ ఎవరైనా ఉంటే సర్వీస్లోకి ఎంటర్ కావచ్చు మీ పేరు చెప్పి అని, అంటే వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది, హైట్లో కావచ్చు, రన్నింగ్లో కావచ్చు, ఎగ్జామ్లో కావచ్చు. సో అది రిలేషన్షిప్ సర్టిఫికేట్ అన్నమాట. సో మనలాంటి వాళ్ళ దగ్గర ఆ సర్టిఫికేట్ అయితే ఉండదు. ఎవరైతే ఆల్రెడీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ సర్టిఫికేట్ అనేది కావాలి. అండ్ ఇక్కడ ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసినారు, అంటే బోనస్ మార్క్స్ ఎవరెవరికి యాడ్ అవుతాయి అని చెప్పేసి. సో మీరు ఆల్రెడీ అంటే మీ ఫాదర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు సర్వీస్లో ఉన్నారనుకోండి, లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినారనుకోండి, సో మీకు 20 marks అయితే ఎగ్జామ్లో యాడ్ అవుతాయి. అండ్ ఎవరైతే హస్బెండ్స్ వార్లో కావచ్చు, ఆర్మీలో కావచ్చు చనిపోయిన వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకి 20 marks అయితే యాడ్ అవుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి వచ్చేసి 5 marks ఎగ్జామ్లో అయితే యాడ్ అవుతాయి. అండ్ ఎన్సీసీ బి ఉన్న వాళ్ళకి 10 marks, ఎన్సీసీ సి ఉన్న వాళ్ళకి 15 marks అయితే యాడ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ఎవరైతే అగ్నివర్ జీడీ అండ్ ట్రీట్మెంట్కి అప్లై చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్ అయితే లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉండి మీరు జీడీకి అప్లై చేసుకుంటే డైరెక్ట్గా జాబ్ ఇస్తారో అన్న గ్యారంటీ అయితే లేదు. ఎందుకు అంటే ఎన్సీసీ సి కింద కొంచెం రిజర్వేషన్ అనేది పెడతారు, అంటే ఓవరాల్గా మనకి 25,000 వేకెన్సీ అనేది భర్తీ చేసుకుంటూ ఉన్నారు. సో అందులో ఒక 10% 20% ఎన్సీసీ హోల్డర్స్కి పెడతారు. సో అందులో మీ నెంబర్ ఉంది అనుకోండి, అంటే టాప్లో మీరు ఉన్నారనుకోండి, సో మీకు జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ అనేది రాదు. సో అర్థమైందని అనుకుంటా ఉన్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉండి అండ్ రిపబ్లిక్ డే పరేడ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి కూడా ఎగ్జామ్ అనేది ఉండదు అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ బోనస్ మార్క్స్ ఎవరైతే ఐటీఐ అండ్ డిప్లొమా చేసినారో వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంది. సో వాళ్ళు టెక్నికల్గా అయితే అప్లై చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ జీడీ కంటే టెక్నికల్ చాలా బాగుంటుంది లైఫ్. అండ్ ఎవరైతే 1 year ఐటీఐ కోర్స్ చేసినారో వాళ్ళకి వచ్చేసి 30 marks అయితే యాడ్ అవుతాయి ఎగ్జామ్లో. 2 years ఐటీఐ కోర్స్ ఎవరైతే చేసినారో వాళ్ళకి 40 marks అయితే యాడ్ అవుతాయి. అండ్ ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసినారో అది ఏ ట్రేడ్ అయినా కావచ్చు 50 marks అయితే యాడ్ అవుతాయి. సో ఎవరైతే ఐటీఐ అండ్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో డెఫినెట్గా టెక్నికల్కి అప్లై చేసుకోండి. ఎందుకు అంటే ఇంత మార్క్స్ యాడ్ అయినాయంటే మామూలు విషయం కాదు అది. అండ్ ఏదైతే 4 years అయిపోయిన తర్వాత 25% పర్మనెంట్ అవుతాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అందులో ఐటీఐ అండ్ డిప్లొమా అంటే టెక్నికల్ వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ అయితే ఇస్తారు. అండ్ ఇది ఫ్రెండ్స్ అగ్నివర్ ఆర్మీ నోటిఫికేషన్ కోసము.
ఇంపార్టెంట్ మాత్రమే నేను డిస్కస్ చేశాను. సో నోటిఫికేషన్ అయితే 19 పేజీలు ఉంది. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా ఉన్నాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. అండ్ చేంజ్ అయితే ఏమీ లేదు. ఇన్ని రోజులు ఎలా అయితే ఆర్మీలో వెళ్ళి కండక్ట్ చేసినారో ఇప్పుడు కూడా అలాగే కండక్ట్ చేయబోతూ ఉన్నారు. అప్లికేషన్ వచ్చేసి మనకి 1 జూలై నుంచి అయితే స్టార్ట్ కాబోతూ ఉంది. సో మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, indianarmy.nic అని చెప్పేసి. సో అదే వెబ్సైట్లో మనం రిజిస్టర్ అవ్వాలి, అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.